సాధారణ వర్షాలు పడితే రైతులకు పంటల సాగుకు అనుకూలమని ఆనందం. ప్రజలకు తాగునీరు కొరత ఉండదని సంతోషం. అతివృష్టితో భారీ వర్షాలు కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతారు. కానీ భారీ వర్షాలు పడితే రంగురాళ్ల స్మగ్లర్లకు మాత్రం పండగే పండగ. వర్షాలతో నేల తవ్వకాలకు అనుకూలంగా మారుతుంది. కోట్ల రూపాయల విలువైన వైడూర్యాలు కొల్లగొట్టే రంగురాళ్ల స్మగ్లర్లను నియంత్రించడానికి అటవీశాఖకు మాత్రం తిప్పలు తప్పవు. కోట్ల రూపాయలు విలువ చేసే వైడూర్యాలు లభించే రంగురాళ్ల క్వారీలు నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలో ఉన్నాయి. కరక, సాలిక, మల్లవరం, పప్పుశెట్టిపాలెం, అరిలోవ రిజర్వ్ ఫారెస్ట్లో రంగురాళ్ల క్వారీలున్నాయి. ప్రపంచంలోనే నాణ్యమైన వైడూర్యాలుగా పిలిచే పచ్చలు కరక రిజర్వ్ ఫారెస్ట్లో కొండలపై లభిస్తాయి. గతంలో ఇక్కడ వేలాది మంది ప్రజలు నిత్యం రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపేవారు. కోట్ల రూపాయల వ్యాపారం సాగేది. నర్సీపట్నం కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్న వజ్రాల వ్యాపారులు కరక పచ్చల కోసం ఎగబడేవారు. విదేశాలకు ఇక్కడ లభించే వైడూర్యాలు ఎగుమతయ్యేవి. ఆ తర్వాత ఇక్కడ వరుసగా క్వారీలు కూలిపోవడంతో పలువురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కూలీలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వ యంత్రాంగం కరక రంగురాళ్ల క్వారీలో తవ్వకాలను నియంత్రించింది. అయినా భారీ వర్షాలు కురిసినప్పుడల్లా స్మగ్లర్ల ఆర్థిక సహకారంతో ఇక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల మళ్లీ తవ్వకాలు జరిగాయనే సమాచారంతో అటవీశాఖ అప్రమత్తమైంది. సాలిక, మల్లవరం రంగురాళ్ల క్వారీలో కూడా క్యాట్స్ ఐ రకానికి చెందిన వైడూర్యాలు లభించాయి. ఇక్కడ కూడా తరచుగా తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో తవ్వకాలు జరిపి లారీలు, ట్రాక్టర్లలో స్మగ్లర్లు రంగురాళ్లతో కూడిన మట్టిని తరలించుకుపోయారు. ఈ ఘటనతో సాలిక, మల్లవరం క్వారీ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే నర్సీపట్నం నుంచి గొలుగొండ వెళ్లే మార్గంలో మెయిన్ రోడ్డు పక్కనే అరిలోవ రిజర్వ్ ఫారెస్ట్లో గత ప్రభుత్వం హయాంలో రంగురాళ్ల క్వారీ వెలుగు చూసింది. ఇక్కడ పెద్ద ఎత్తున రంగురాళ్లు తవ్వకాలు జరిపి స్మగ్లర్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇక్కడ కూడా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ రంగురాళ్లను కొల్లగొట్టడానికి కొందరు స్మగ్లర్లు ఇటీవల రహస్య సమావేశాలు నిర్వహించి పథక రచన చేశారని తెలియడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. రంగురాళ్ల తవ్వకాలు, స్మగ్లింగ్కి సంబంధించి బలమైన చట్టాలు లేకపోవడంతో స్మగ్లింగ్ చేసేవారిపై, తవ్వకాలు చేసే కూలీలపై బైండోవర్ కేసులు పెట్టినా, అరెస్టులు చేసి జైలుకు పంపినా రంగురాళ్ల తవ్వకాలను స్మగ్లర్లు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. రంగురాళ్ల తవ్వకాలకు సంబంధించి క్వారీల వద్ద నిఘా పెంచారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బేస్ క్యాంపులు, పెట్రోలింగ్ టీంలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని నర్సీపట్నం అటవీ రేంజర్ లక్ష్మీ నర్సు తెలిపారు.